ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు చెప్పింది. గట్ హెల్త్ అనేది ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళంటే హార్ట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే, బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉంటే అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్, న్యూరలాజికల్ డిసీజ్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల ప్రజలు చనిపోతున్నారు. హార్ట్ అటాక్ వల్ల గానీ, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అని అనుకునేవాళ్ళు. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 40 సంవత్సరాల క్రితం నేను గ్యాస్ట్రాంట్రాలజీ టేకప్ చేసినప్పుడు అందరూ చెప్పారు ఈ సబ్జెక్ట్‌ని తీసుకున్నారు. దీనికి అసలు ఫ్యూచరే లేదు. అసలు మనకి గ్యాస్ట్రాంట్రాలజీ అంటే ప్రేగులకు సంబంధించింది. ప్రేగులకి ఏం ఫంక్షన్ తిన్న ఆహారం డైజెస్ట్ చేయటం మన బాడీలోకి తీసుకెళ్ళటం అంతే. దానికి వేరే ఇంకేం లేదు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అని. కానీ ఇప్పుడు మనకు తెలిసిందేమంటే మన హెల్త్ అంతా కంప్లీట్ బాడీ హెల్త్ అంతా కూడా గట్లో కంట్రోల్ ఉంది. అంటే మన ప్రేగుల ద్వారా కంట్రోల్ ఉంది. అంటే మన హార్ట్ కూడా గట్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా బ్రెయిన్ కూడా మన గట్టే కంట్రోల్ చేస్తుంది అని చెప్తాను. దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ జరిగింది. మనం మామూలుగా ఏమనుకుంటే ఆహారం తింటాం కదా, మన ఆహార వాహికలోకి వెళ్తుంది, ఆ తర్వాత స్టమక్ లోకి వెళ్తుంది, చిన్న ప్రేగులో పెద్ద ప్రేగులో బయటకు వచ్చేస్తుంది మిగిలిందంతా. డైజెస్ట్ అయ్యేది కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ లోపల బాడీలోకి ఇంటెస్టైన్స్ నుంచి పీల్చుకోబడుతుంది. అక్కడ వాళ్ళు లివర్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రోటీన్స్ గా తయారు కావటము, అలాగే కొలెస్ట్రాల్ గా తయారు కావటం అన్నీ అవుతాయి. దిస్ ఇస్ నార్మల్ అనుకునేది. కానీ గత 5 సంవత్సరాలుగా మనకి ఏం తెలిసిందంటే ఇది కరెక్ట్ కాదు. అంటే మన ఇంటెస్టైన్స్ ఇంత సింపుల్ కాదు. మన ప్రేగులో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ అనొచ్చు బ్యాక్టీరియా ఉన్నాయి. అంటే బ్యాక్టీరియా అంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజం, బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ కన్నా 10 వంతులు ఎక్కువ బ్యాక్టీరియా సెల్స్ ఉన్నాయి మన బాడీలో. మన బాడీలో ఉన్న జీన్స్ కన్నా 10,000 టైమ్స్ మోర్ జీన్స్ ఆర్ బ్యాక్టీరియా జీన్స్ బాడీలో. సో మనం తిన్నది ఆహారం కానీ ఏమన్నా కూడా ఆ బ్యాక్టీరియా డైజెస్ట్ చేసి అవి మనకి మన బాడీలోకి పంపిస్తుంది. అంటే మనం డైరెక్ట్ గా డైజెస్ట్ చేయటం లేదు. ఫస్ట్ బ్యాక్టీరియా తింటాయి. బ్యాక్టీరియా తినిన తర్వాత తిని వాళ్ళు ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మనకి ఇస్తుంది అన్నమాట. అంటే ఒక మదర్ కొన్నిసార్లు మీరు ఈ నేచర్ లో చూస్తుంటారు, ఈ బర్డ్స్ లో మదర్ బర్డ్ ఏమో తిని అది పర్వాలేదా బాగానే ఉందని చెప్పి బేబీకి ఫీడ్ చేస్తారు. అలాగే మన బ్యాక్టీరియా కూడా అటువంటి అన్నమాట. మన బాడీలో మనం తిన్న ఆహారం ఫీడ్ చేసి, ఎందుకంటే నేచర్ లో ఎప్పుడెప్పుడో నుంచి వచ్చింది, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎవల్యూషన్ అలాగ వచ్చింది. ఈ బ్యాక్టీరియా అనేది మన ఫస్ట్ ప్రపంచంలో ఆల్మోస్ట్ 4 బిలియన్ ఇయర్స్ అప్పుడు బ్యాక్టీరియా వచ్చాయి. మన బ్యాక్టీరియా ఎలా స్టార్ట్ అయింది ఎవరికి తెలియదు కానీ వచ్చాయి. ఆ బ్యాక్టీరియా ఏమయ్యేదంటే మామూలుగా అంతా వాటర్ లో ఉండేవి, ఎయిర్ లో ఉండే అలా ఉండే అన్నమాట, ఇండిపెండెంట్ గా. కనీసం ఒక 3-4 బిలియన్ ఇయర్స్ మన ప్రపంచంలో బ్యాక్టీరియా తప్ప వేరే ఇంకేం ఉండేది కాదు, జంతువులే ఉండేవి కాదు. అప్పుడు జంతువులు స్టార్ట్ అయిన తర్వాత ఈ బ్యాక్టీరియా జంతువుల్లోకి ప్రవేశించి మన బాడీలో ప్రతి సెల్ కి మైటోకాండ్రియా అని ఉంటుంది. అంటే మన బాడీ యాక్టివిటీస్ అంతా, ఎనర్జీ అంతా మైటోకాండ్రియా నుంచి వస్తుంది. మైటోకాండ్రియా ఇస్ నథింగ్ బట్ ఒక బ్యాక్టీరియా సెల్ లోకి వెళ్ళిపోయి ట్రాప్ అయిపోయింది అక్కడ. బ్యాక్టీరియా విచ్ ఇస్ ఎనర్జీ సెల్ హౌస్ అంటాం. సో అలా స్టార్ట్ అయింది మన రిలేషన్షిప్. స్లోగా ఓవర్ మెనీ ఇయర్స్ ఈ బ్యాక్టీరియా మన చర్మం పైన ఉంటే అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఇంటెస్టైన్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ బ్యాక్టీరియాలో చాలా రకాలు ఉంటాయి, మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా. దానికి మా మెడికల్ టర్మినాలజీస్ బ్యాక్టీరియాయిడ్స్ అంటాము, ఫర్మిక్యూటీస్ అంటాము. అంటే వేరే పేర్లు ఉన్నాయి, కానీ జనరల్ గా కామన్ పర్సన్ కి తెలిసిందేమంటే ఈ మన బాడీలో 1000 స్పీసీస్ ఉంటాయి. ఈ 1000 స్పీసీస్ లో ఒక 100 స్పీసీస్ బ్యాడ్ ఉండొచ్చు, ఒక 900 స్పీసీస్ మంచి ఉండొచ్చు. కానీ ఈ బ్యాలెన్స్ చేంజ్ అవుతా ఉంటుంది ఎప్పుడు. మనకి సపోజ్ బ్యాడ్ బ్యాక్టీరియా 500 వచ్చాయి, 400 గుడ్ బ్యాక్టీరియా అంటే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. సో బాడీలో ఈ బ్యాక్టీరియా